Today is the day of Pentecost. పెంటెకోస్తు దినం, పెంటెకోస్తు పండుగ. ఇందాక మనము రెస్పాన్స్ రీడింగ్ చదివినట్లుగా 143వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ యొక్క జీవితంలో నెరవేరబడ్డాయో, అటువంటివి పూర్వ సంగతుల్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్స్ ఇన్ ద పాస్ట్, Apostle Paul reminding everyone, forget the past. If it is a negative thing which is haunting you, oh, I shouldn't have done that. Why did I do that? But Priya Sahodra, Priya Sahodri, yesterday passed, and then tomorrow is not your hand. Today is the day that you have. నేడే రక్షణ దినము, రైట్? నేడే అనుకూల దినము. మరి సో టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అన్నప్పుడు, ఎస్టర్డే మరి ఎనీథింగ్ నెగిటివ్ అన్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్, రైట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్, ఆఫ్ కోర్స్ యూ షుడ్ రిమెంబర్ దట్. సో అండ్ కీర్తనకారుడు అంటున్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను మార్గము నాకు తెలియజేయము. ఒకసారి ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆయన వాక్యం షేర్ చేసేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, హార్ట్, imagine if it is like a cup. దావీదు ఎప్పుడు అంటాడు, మై కప్ రన్నెత్ ఓవర్ అని ఎప్పుడు అంటాడు? కప్పు బోర్లించినప్పుడు ఎప్పుడైనా రన్నెత్ ఓవర్ అవుద్దా? కప్పు ఎప్పుడైనా ఓపెన్గా ఉన్నప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటారు. కప్పు బోర్లించుంటే అది నిండటానికి అవకాశం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, when your heart is receptive, you will hear the word of God. ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. మనకందరికీ చెవులు ఉన్నాయి కదా, అందుకని అన్నీ అర్థమైపోతాయా? మనకి ఒక్కొక్కసారి సెలెక్టివ్ డెఫ్నెస్ కూడా ఉంటుంది. అవసరమైన అయితే వింటాము, అవసరమైతే మళ్ళీ చెప్పి అంటాం, లేదంటే అసలు వినలేనట్టుగానే మాట్లాడుతుంటాం. సో అయితే ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అంటే, అవి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు, when your heart is receptive, then you will hear and those things will sink in. But if you are not attentive, no matter how loud I speak, you just ignore. సో మరి ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ హృదయం అనే కప్పుని తెరిచి ఉంచితే వాక్యం మీకు అర్థమవుతుంది. సో don't turn it over the cup of your heart, but open up. Keep it open so that whatever the thoughts and the things from the word of God you will be able to receive it, and you will be able to perceive it, and then that will go into that long-term memory. And ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. టీచ్ మీ టు డూ యువర్ విల్, ఫర్ యు ఆర్ మై గాడ్. లెట్ యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ ఆన్ లెవెల్ గ్రౌండ్. సో ఈరోజు ఐ హ్యావ్ ఎ వర్డ్ ఫర్ యూ. Lord,
Jesus Christ, the triune God, the Father, Son, and the Holy Spirit. And in the beginning was the Word was God, and the Word with God, and then Word was God. Adi yandu vakyam undenu, vakyam devuni yuddundenu, vakyamu devudai undenu. So vakyamai unna devudu, prepared me to share a few things with you. Are you willing to listen and then receive it? Say amen. Amen. అయితే ఈరోజు మనము ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్ అన్న విషయం మీద మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రెస్ ఆన్ టువర్డ్ యువర్ గోల్. ఓకే, can someone turn your Bibles to, not someone, everybody please turn your Bibles. And someone can read Philippians chapter 3, verse 14. Philippians, Apostle Paul writing to Philippians, 3rd chapter, verse 14. Praise the Lord. Glory to God. So the 14th verse, press on toward the goal for the prize of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Let's close our eyes, bow down, and seek God's help. Dear Heavenly Father, the triune God, the Father, Son, and the Holy Spirit, Lord, as you have prepared me to prepare for the message, and Lord, now this is the time to present. Lord, whatever that comes out of my mouth with my own thinking will be useless to the listeners. But if you speak through me, and that will be a blessing to the hearers. మరి యొక్క సమయంలో నేను వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు నాతో మీరు ఉన్నారు. నా మీ ఆత్మ నాలో ఉండి నాతో మాట్లాడించమని, అది వినివారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరం చేయమని, మా యొక్క హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారం ఉండేలాగిన సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసన్నిధి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి ఉన్నతోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. We have a mixed congregation. If I completely speak in Telugu, some people may not understand. If I completely talk in English, some people may not understand. So I try to do my justification so that everyone will understand the word of God, right? So ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, for the prize of the upward call of God in Christ Jesus గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు, బట్ now this word is for you and me as well. And today, June 8th, 2025, the word of God is speaking to you. అండ్ ఏమంటున్నాడంటే, పట్టుకునే వాళ్ళని పరిగెత్తుచున్నాను అనే మాటలు ఒక స్పోర్ట్స్ మ్యాన్ని రిమైండ్ చేస్తాయి, ఒక క్రీడాకారుని. అండ్ every sportsman will have a discipline. Michael Jordan shoes are so expensive, and Michael Jordan, no matter whether it is rain or shine, he wakes up early, 8 o'clock, and he practices, even the bone chilling cold also. That is how he became famous. And then because it's all hard work and the discipline. I'm not praising him or elevating him, but a sportsman
will have a discipline, and then when we are working towards our goal, you and I need to have a discipline, right? So, Kramasikshana. And then, Ekadrushti. You need to have a goal, right? You know, if our kids, if they don't have any goal, do you think the parents will be happy? If they have a goal, yes, I want to be a doctor, I want to be an engineer, I want to be a lawyer, I want to be a district magistrate, I want to be a collector. And ఇక్కడ in US లో కలెక్టర్ పొజిషన్ లేదనుకో, బట్ ఇండియాలో దట్స్ ద క్రీమ్ ఆఫ్ ద క్రాప్. అట్లాగా గోల్ పెట్టుకొని ఉన్నప్పుడు పేరెంట్స్ విల్ బి సో హ్యాపీ. Imagine if you have a goal towards your heavenly calling, how much the Heavenly Father will be pleased. When you have a higher calling, and the Heavenly Father will be pleased with your calling. So, ekadrushti undali. Andukani ayana పట్టుకొని అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. And then గురి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, the goal, and బహుమానం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, the prize. If athletes are running, whether it's 100 meters or 400 meters, then if someone says like, you just run, but you are not going to get any prize, who would run? Even an athlete will run for a prize. And then for our Christian growth, our spiritual growth will have a prize. People will give you awards, but God will give you rewards. The award is from the human beings, but the reward is from the Heavenly Father, the triune God, the Father, Son, and the Holy Spirit. So, మరి ఇక్కడ ఆయన పట్టుకొని అంటున్నాడు, గురి అంటున్నాడు, బహుమానం అంటున్నాడు. ఇవన్నీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి, ఒక క్రీడాకారుని. ఆయన పవర్, and then all the energy, and then ekadrushti, the goal, and the concentration. ఇవన్నీ ఒక ప్రతిఫలాన్ని పొందుకోవడానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. అయితే మరి యొక్క సమయంలో మనము ఎటువంటి బహుమానం కోసం మన గురి యొద్దకి మనం పరిగెత్తాలి అన్న విషయము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే మన యొక్క బహుమానము పరలోకపు యొక్క బహుమానం, the heavenly gift and the higher calling, the heavenly calling. అయితే ఇప్పుడు మనం ఒక న్యాయ నిర్ణేత దగ్గరికి ఒక విజేత వచ్చినప్పుడు ఆయన వేదిక మీదకి ఆహ్వానించి అప్పుడు ఆ ప్రైజ్ ఇస్తారు కదా. సో అదే మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం. మరి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, వెన్ యూ ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్, మంచి పోరాటం. అండ్ రేస్, when you are in the race, you have to win the race, right? Nobody will be in the race to lose, but everyone will try to win, so you have to be a winner, not a sinner. And and then also the faith, viswasam. So can someone turn your Bibles to 2 Timothy 4:7 చదువుతారా? 2 Timothy 4:7. Yes, thank you, Amulya. So ఇక్కడ 1 Timothy, the 2 Timothy 4:7. మీరు చదివింది అదే అనుకుంటా కదా. Even though I said 1 Timothy, but you opened the 2 Timothy. Very nice. That is the scripture that I want you to read. So the 2 Timothy 4:7 says, I have fought the good fight. I have finished the race. I have kept the faith. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. When you fight, we have to fight a good fight. మంచి పోరాటం మనం పోరాడాలి.
అండ్ దెన్ పరుగు ఎప్పుడు మనము సగంలో ఆపేయడానికి మనం స్టార్ట్ చేయకూడదు, కానీ ఆ పరుగు కడముట్టించడానికి మనము ప్రయత్నించాలి. అండ్ దెన్ మనము ఏమి కాపాడుకోవాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో డెఫినెట్గా ఆ బహుమతిని మనము పొందుకుంటాం. సో అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ దెన్ మరి హెవెన్లీ కాలింగ్, ద పరలోక సంబంధమైన పిలుపు. వెన్ యూ హియర్ వర్డ్ అపాస్టల్ పాల్, అపోస్తుడైన పౌలు. బట్ వెన్ యూ హియర్ అపాస్టల్ ప్లస్ హై ప్రీస్ట్, who is that? Apostle plus high priest. Yes, Jesus Christ is the apostle and the high priest. అయితే అది నేను సొంతంగా కల్పించిన మాటలు కాదు కానీ, బట్ ఇఫ్ యూ కెన్ టర్న్ యువర్ బైబిల్స్ టు హీబ్రూస్ 3:1. Yes, praise the Lord. అపోస్తులుడును అండ్ ప్రధాన యాజకుడైన యేసు మీద మనము లక్ష్యం పెట్టాలి. అయితే మరి గోల్ అంటున్నాము, ఎవరిని మనము గోల్గా పెట్టుకోవాలి? అండ్ ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్ అన్నప్పుడు మరి ప్రధాన యాజకుడు అండ్ అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచమని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేస్తుంది. Therefore, holy brothers, you who share in a heavenly calling, consider Jesus the apostle and high priest of our confession. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. అబ్బా, ఎంత ధన్యత కదా, ఎంత అది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఈవెన్ ఆ గ్రీటింగ్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, సహోదరమణిలారా. రైట్? సో మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సమ్టైమ్స్ ఇఫ్ యూ థింక్ దట్ యు నో ఎవ్రీథింగ్, దెన్ దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్, రైట్? And then that type of people, they don't want to learn. They think they know everything. And then if someone wants to tries to teach you and mentor you, it's like, I know, you don't need to tell me. That people can gain anything extra. They can't receive anything. But every phase will have a learning curve. If you start a new job, you will have a learning curve. And if someone, the senior, the supervisor, whoever that you report to, if they want to teach you something, if you say like, I know, then even they lose their interest to teach you something. So, but ఇంత తెలిసిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అన్నీ తెలుసని నేను అంటలేదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను అసంపూర్ణుడు అంటున్నాడు. ద వైజెస్ట్ మ్యాన్ అంటే ఎవరంటేనంట, నాకేం తెలియదు అని అర్థం చేసుకునేవాడే వైజెస్ట్ మ్యాన్ అంట. నాకు అన్నీ తెలుసు అన్నాడు అవివేకి. బట్ నాకేం తెలీదు, నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నవాడే ఆయన నిజమైన వైజ్ మ్యాన్. సో ఇక్కడ నేను అసంపూర్ణుని అని అంటున్నాడు. నేను ఆల్రెడీ గెలిచానని అంటలేదు, అలాగే నేను సంపూర్ణ సిద్ధిని పొందేశానని అంటలేదు. బట్ ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా నేను వృద్ధి చెందాల్సింది అంటున్నాడు. ఏంటి? హీఈస్ ద హీబ్రూ ఆఫ్ హీబ్రూ, ఫారసీ ఆఫ్ ఫారసీ, and comes from the genealogy of Abraham and from the tribe of Benjamin. And then మరి 8వ దినమున సున్నతి పొందాడు. And then గమలీయేలు దగ్గర ట్రైనింగ్ పొందాడు. And then he knows the law, మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతా అవపోసన పట్టేశాడు. బట్ నేను ఇంకా అసంపూర్ణుడు అంటున్నాడు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ మనం కొంచెం బైబిల్ నాలెడ్జ్ ఉందంటే అస్సలు మనం ఆగం కదా. అమ్మో, అసలు పట్టలేమేమో.
మరి ఈయన ఏమంటున్నాడంటే నేను ఇంకా వృద్ధి చెందాల్సింది అంటున్నాడు. మనకు ఒక సామెత ఉంది కదా, అన్నీ ఉన్న ఆకు అణిగిమేనిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట. సో మనం ఏ టైపు ఆకులాగా ఉండాలి? అణిగిమేనిగి ఉన్న ఆకులాగా ఉండటం చాలా మంచిది. యూనో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నువ్వు ముందుగానే నువ్వే హెచ్చించేసుకుంటావు అనుకో, తగ్గించబడతావేమో. నువ్వు నేను విఐపి, నేను ముందే వచ్చి నువ్వు కూర్చుంటే, సార్ ఇది మీకు కాదు సార్, మీరు వెనకాతలు కూర్చోండి అంటే ఎంత అవమానం కదా. నువ్వు విఐపి అయ్యిండు వెనకాతలు కూర్చుంటే, సార్ మీరేంటి సార్ వెనకాతలు కూర్చున్నారు, మీరు ముందు కూర్చోవాలి సార్ అంటే ఎంత ఘనత కదా. సో కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు అంటున్నాడు. కీప్ యువర్ బైబిల్స్ టు Philippians 3rd chapter. So that is our key scripture. In between, you will be just looking at some other references, but the main key scripture comes from, Philippians 3rd chapter. And now, can someone read verse 12 and 13, please? Yes, thank you, Sister Abhisarika. So, Apostle Paul reminding to Philippians, and then he's, telling them, not that have already obtained this or am already perfect. Nobody is perfect, right? We all try to be near perfect. ఇక్కడ ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. So, God is the only one who is 100% perfect, blameless, sinless, pure, impeccable, and He is the Holy One. And we all try to be, follow Jesus Christ, whatever that, His teachings are, whatever the scriptures that's pointing out to, and then we try to follow and then apply in our daily lives. And then He's saying that, not that I have already obtained this, I am already perfect, but I press on to make it my own, because Christ Jesus has made me His own. Brothers, I do not consider that I have made it my own, but one thing I do, forgetting what lies behind and straining forward to what lies ahead. That is the thing that you and I, as a believer, whatever the things happened in the past, ఒకప్పుడు నేను ఎంతగా వాడబడ్డానో తెలుసా? ఓకే, దట్స్ గుడ్. బట్ నువ్వు వాడబడతావా? ఇప్పుడు దేవుడు నిన్ను ఇప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? దేవుడు వాడుకోవడానికి ఉంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా వాడుకోబడటానికి, మరి దేవుని పరిచయంలో వాడబడటానికి? సో ఇక్కడ ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకోవటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగురు పడుదునని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇక్కడ మరి ఇందాక మనము 1 Timothy ఇందాక మనం 2 Timothy చూసాము. యాక్చువల్గా టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Timothy అని ఏమంటున్నాడంటే, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్. మనము పోరాడాలి. ఎటువంటి పోరాడాలి? మంచి పోరాటం పోరాడాలి. ఆ మంచి పోరాటము ఏంటి అంటే ఎటువంటిదంటే విశ్వాస సంబంధమైన. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. లార్డ్ హెల్ప్ మీ టు లీడ్ ఏ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు యూ అని ప్రార్థన చేసి నీకేమి విశ్వాసం లేకపోతే నువ్వు అసలు దేవునికి ఇష్టం అవ్వలేవు, అండ్ దెన్ దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కొనసాగించలేవు.
సో ఇక్కడ ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అని మరి తన స్పిరిచువల్ సన్ అయిన తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. హీఈస్ నాట్ ఎ బయోలాజికల్ సన్, బట్ హీఈస్ ఎ స్పిరిచువల్ సన్. సో నౌ కెన్ సమ్వన్ read 1 Timothy 6:12 please. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. Yes, thank you Abhisarika. So 1 Timothy 6:12 లో మనం చూసినట్లయితే, fight the good fight of the faith, take hold of the eternal life to which you were called and about which you made the good confession in the presence of many witnesses. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి అంటున్నాడు. మనము బాప్టిజం తీసుకున్నప్పుడు ఎస్ న్యూ లైఫ్, అస్సలు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని ఇక ముందు మచ్చ అయినను, డాగ్ అయినను, ముడత అయినను, కళంకమైన ఏమీ లేకుండా జీవించాలనుకొని సిద్ధపడి బాప్టిజం తీసుకున్న నీవు నేను మరి అదే విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదా? ఇట్స్ ఏ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో మరి ఇక్కడ మరి తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటేవి కదా అని చెప్పి తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ ఎనీవన్ హూ పుట్స్ హిస్ హ్యాండ్ టు ద ప్లౌ అండ్ లుక్ బ్యాక్, డూ యూ థింక్ గాడ్ విల్ బీ హ్యాపీ విత్ దెమ్? నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూస్తే దేవుడు సంతోషిస్తాడా? నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తట్టు చూడకూడదు. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లర్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే వెనక్కి చూసింది. సో అందుకనే మనము ముందున్నవి గురి వద్దకే మనం పరిగెత్తాలి. ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్. And then no one who puts his hand to the plow and looks back అన్న విషయం పట్ల ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఏమంటున్నారో చూద్దాం. ఏమని? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడువాడు ఎవడును. అటువంటి వ్యక్తి గురించి జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారంటే, టర్న్ యువర్ బైబిల్స్ టు Luke's Gospel 9th chapter. Luke's Gospel 9th chapter 62 verse ఎవరైనా చదువుతారా? ఎస్, మరి దేవుని యొక్క రాజ్యంలో పాత్రురాలుగా ఉండాలని అనుకుంటున్నారా లేదా? అట్లా ఉంటే మనం నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి చూడకూడదు. జీసస్ he himself said, no one who puts his hand to the plow and looks back is fit for the kingdom of God. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని మరి అక్కడ జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి ఇక్కడ అపోస్టల్ పాల్ he suffered a lot. సౌలుగా ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక కింగ్ లాగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పౌలుగా మారాడో శ్రమ వెంబడి శ్రమ, బట్ అంతటితో ఆగలేదు. దేవుడు దాన్ని కృప వెంబడి కృపగా మార్చాడు. సో ఎప్పుడూ శ్రమలు అలా ఎల్లకాలం ఉండిపోవు. శ్రమ పడుతున్నంత మాత్రాన దేవుడేదో అన్యాయస్తుడు కాదు, దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు అని కాదు. కానీ బట్ కీర్తనకాడు అంటున్నాడు, శ్రమ పొందుట నాకు మేలే అని అంటున్నాడు. ఇక్కడ మరి అపోస్టల్ పాల్ ఈజ్ యాక్చువల్లీ saying that for his sake I have suffered the loss of all things and count them as
rubbish. So this is for his sake I have suffered the loss of all things and count them as rubbish అంటున్నాడు. అది చూద్దాం. ఆయన శ్రమల్లో పాలివాడునొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని దేనితో సమానంగా ఎంచుకుంటున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఆ మాటలు మరి 9-11 మన స్క్రిప్చర్ పోర్షన్ ఏంటి? ఫిలిపియన్స్. సో ఫిలిపియన్స్ 3rd చాప్టర్ మరి ఓపెన్ చేసి 9-11 చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనే ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనంత ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Yes, thank you, Amulya. So, Paul reminding to Philippians, he's saying, for his sake, for Lord Jesus Christ's sake, I have suffered the loss of all things and count them as rubbish, in order that I may gain Christ and be found in him, not having a righteousness of my own that comes from the law, but that which comes through faith in Christ, the righteousness from God that depends on faith, that I may know him and the power of his resurrection, and may share his sufferings, become like him in his death, that by any means possible I may attain the resurrection from the dead. సో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగువలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై, ఆయన యాక్చువల్గా 3వ ఆకాశానికి కూడా వెళ్ళినట్లుగా కొన్ని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. సమాన అనుభవము మరి గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, whatever that you like, and sometimes that is your temptation point, whatever that you like the most, whatever that you desire, and then usually Satan takes that as a weak point. Okay, నీకు పలానాది వీక్ పాయింట్ ఉంది కదా, నీకు దాని మీదే కొడతా, నీ వీక్ పాయింట్ మీదే నిన్ను కొడతాను అని చెప్పి అంటాడు. సో అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఏదైతే ముందంతా ఆయన గొప్పగా అనుకున్న విషయాలన్నింటినీ పక్కన పెట్టి వాటిని రబ్బిష్ కింద చేశాడు, సమస్తాన్ని ఆయన పెంటగా భావిస్తున్నప్పుడు వాటి మీద ఏమైనా ఆశ ఉంటుందా? ఏదైతే నీకు బాగా ఇష్టమో నువ్వు దాన్నే ఒక రబ్బిష్ కింద నువ్వు చేస్తే దాని మీద నీకు ఇష్టం ఉంటుందా? సో అంటే నువ్వు అలాంటప్పుడే ఆ యొక్క టెంప్టేషన్ నువ్వు పోగొట్టుకోగలవు, వదిలించుకోగలవు. సో అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, సో సమస్తాన్ని వాటిని పంటతో సమానంగా ఎంచుకొంచున్నాను అని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ మరి ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడట? విశ్వాస మూలముగా. ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రోమన్స్ 1:17. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస
Thank you, Amulya. For in it, the righteousness of God is revealed from faith for faith, as it is written, the righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగుచున్నట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. And I'm concluding my sermon. And ఎప్పుడైతే మనము దాన్ని నష్టంగా భావిస్తామో దాని వైపు చూడటానికి ఇష్టపడం. దేన్నైతే మనం ఇష్టంగా భావిస్తామో దాని వైపే మన మనసు వెళ్తూ ఉంటుంది, రైట్? సో అది దాన్ని సినానిమ్గా రబిష్ కింద ఆయన యూజ్ చేస్తున్నారు. కానీ 3 సార్లు ఏది లాభకరమో జ్ఞాపకం చేశాడు. ఏది నాకు లాభకరమో అన్నది 3 సార్లు ఆయన జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే మొదటిగా క్రీస్తు కోసం, క్రీస్తును ఎరిగే అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం, క్రీస్తును సంపాదించుకోవడం కోసం పౌలు సమస్తాన్ని ఆయన పెంటగా భావించాడు. సో సడన్ గా ఆ మాట వింటే ఏంటి రబ్బిష్ అని ఇదని డంగని ఎన్ని ఉన్నాయి ఏంటి సో అని మనకు అర్థం కాదు. కానీ ఎందుకు ఆయన వాటిని ఆ విధంగా కంపేర్ చేస్తున్నాడంటే మొదటగా క్రీస్తు కోసం, రెండవదిగా క్రీస్తును ఎరిగే అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం, మూడవది క్రీస్తును సంపాదించుకోవటం. కాబట్టి పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. Now we'll go back to our scripture portion and can someone read verses 7 to 8. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటున్నాను. Yes, thank you, Sister Abhisarika. So, but whatever, gain I had, I counted as loss for the sake of Christ అని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి అంటే ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని చెప్పి అంటున్నాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలంటే అంటే బేసిక్గా ఎస్ ఐ కమ్ ఫ్రమ్ ఎ రాయల్ ఫ్యామిలీ, ఎస్ ఐ కమ్ ఫ్రమ్ ఎ జూయిష్ ఫ్యామిలీ, ఎస్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ట్రైబ్ ఆఫ్ బెంజమిన్ అని అట్లా గొప్పగా చెప్పుకోవాలనుకుంటే హీ హ్యాస్ ఆల్ దట్ అట్రిబ్యూట్స్, హీ హ్యాస్ ఆల్ దోస్ థింగ్స్. బట్ వాటిని గురించి ఆయన గొప్పగా చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఏంటి వంశ గౌరవం గురించి ఆయన చెప్పుకోవాలంటే 8వ దినమున సున్నతి పొందాడు. హి వాస్ సర్కంసైజ్డ్ ఆన్ ద 8th day. అండ్ హెబ్రీయుల సంతానమైన హెబ్రూడ్, హీఈస్ ద హీబ్రూ ఆఫ్ హీబ్రూస్ అండ్ హీఈస్ ఏ ఫారసీ ఆఫ్ ఫారసీ అన్న మాటకి ఎవరైనా తెలుగులో చెప్పగలరా? అంటే పరిసయ్యుడు కాదు, దాని అర్థం. ఫారసీ అంటే అర్థం ఏంటి? పరిసయ్యుడు అంటే అర్థం ఏంటి? పరిసయ్యుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు. So we have to consecrate ourselves, set apart, the person who's set apart. ఆయన ప్రత్యేకింపబడిన వాడు. సో అండ్ దెన్ ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో హీ వాజ్ సో జెలస్. ఆయన అసలు క్రైస్తవుల్ని ఎందుకు హింసించాడు తెలుసా? ఏంటి వీళ్ళకి అసలు ధర్మశాస్త్రం తెలీదా? అన్ని దేవతలను పూజిస్తున్నారు, అసలు ఏంటి? అసలు గాడ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, వాట్ ఆర్ యూ వర్షిపింగ్? కోపం. అసలు ఇలాంటి వాళ్ళని అసలు హతమారిచేస్తే బెటర్ కదా, ఎందుకు గొడవలు పొద్దు అన్నట్టు. బికాస్ ఆయన నేర్చుకున్న ధర్మశాస్త్రం వలన ఆయన హీ వాజ్ సో జెలస్. ఇన్ని ఉన్నా ఆయన. సో మనం నా 4 to 6 ఎవరైనా చదువుతారా? నేను ముగిస్తున్నాను. Philippians 3, 4 to 6. Yes. No. Philippians. Yeah. Yes. Yes.
Yes, thank you, Sister Mulia. So, but Apostle Paul, again, he was reminding with the scriptures to Philippians, though I myself have a reason for confidence, ఆస్పదం చేసుకోవడం అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడటం, కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు నేను ఐ కమ్ ఫ్రమ్ ఎ రాయల్ ఫ్యామిలీ, నేను పావర్టీ గురించి అసలు వరియాల్సిన అవసరం లేదు, దాన్ని ఆస్పదం చేసుకోవడం అంటారు. అట్లా though I myself have reason for confidence in the flesh also, if anyone else thinks he has a reason for confidence in the flesh, I have more. Circumcised on the 8th day of the people of Israel, of the tribe of Benjamin, a Hebrew of Hebrew, as to the law, a Pharisee, as to zeal, a persecutor of the church, as to righteousness under the law, బ్లేమ్లెస్ అని చెప్పి ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. అయితే మరి ఇక్కడ మనము మరి హీ వాజ్ ఎ Jew born in Tarsus, and he got educated at the feet of Gamaliel. మనము Acts of Apostles 22:3లో మనం చూడొచ్చు. Turn your Bibles to Acts of Apostles 22nd chapter and verse 3. Yes, thank you, Sister Sarika. So he's saying, I'm a Jew, born in Tarsus in Cilicia, but brought up in the city, educated at the feet of Gamaliel, according to the strict manner of the law of our fathers, being zealous for God, as you are, as all of you are this day. And Japantunadu. And he is an Israelite and descendant of Abraham and the tribe of Benjamin, that we can see in Romans 11:1. Romans 11:1. Yeah. అదే Romans 11:1. Yes. So I ask, then has God rejected his people? And ఇస్రాయేల్ జనాంగం అంటే దేవునికి ఇష్టమైన జనాంగం. మరి నిన్న జోసెఫ్ అండ్ ల్యాండ్ ఆఫ్ గోషన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. సో వాళ్ళ సహోదరులు మనం చంపేయడానికి గుంట్లో పడేసాము, బానిసత్వానికి అమ్మేసాము, అందుకనే ఈజిప్ట్ వచ్చాడు అని మీరు అనుకోవద్దు. నేను ఇక్కడికి రావడానికి, మన ఇశ్రాయేలు జనాంగాన్ని శేషంగా ఉంచడానికి, మీకు 7 సంవత్సరాల కరువులో మిమ్మల్ని అందరినీ సంరక్షించడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు అని చెప్పి అన్న విషయాన్ని నేను ధ్యానం చేశాం. అండ్ ఇక్కడ అంటున్నాడు, has God rejected his people? By no means. For I myself, an Israelite, a descendant of Abraham, a member of the tribe of Benjamin అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈరోజు మనము ఏమి నేర్చుకున్నాం? What is the take home message? What is that we learned through this message, the topic on press on toward the goal? I would like to leave with these thoughts and then close. First thing, forget what lies behind. వెనుకున్నవి మర్చిపోవాలి. Forget what lies behind. And the second thing, straying forward to what lies ahead. ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. అండ్ మూడవదిగా ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్, గురి వద్దకే పరిగెత్తాలి. ఈ 3 మనం చేసినప్పుడు దెన్ యూ విల్ రిసీవ్ ద ప్రైజ్. ఏమని? బహుమానం పొందుకుంటాం. ప్రైజ్ ఫర్ వాట్ అని మీరు అంటున్నారా? ప్రైజ్ ఆఫ్ ద అప్వర్డ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానం. ఎవ్రీ బిలీవర్ విల్ హ్యావ్ ఎ కాలింగ్, బట్ యు నీడ్ టు నో వాట్ ఈస్ దట్ కాలింగ్. యు నీడ్ టు ఆస్క్ ద లార్డ్, లార్డ్, వాట్ ఈస్ మై కాలింగ్? And then God will reveal it to you, and then you have to press on toward the goal and towards the heavenly calling. So when you forget what lies behind and strain forward and what lies ahead and press on toward the goal, then you will receive the prize of upward calling of God in Christ Jesus. Let's close our eyes, bow down and seek God's help. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఇదిగో నాయన విత్తబడిన వాక్యము అది 30 60 100 ఫలించేలాగున సహాయం చేయమని, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగునని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మేము వినువారు మాత్రమే కాకుండా, బోధించువారు మాత్రమే కాకుండా, నేను విన్న వాటిని, బోధించిన వాటిని మా నిజ జీవితంలో మేము అవలంబించే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్థుతులు మీ యొక్క పాస్తనం చేర్చుకోమని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.